Hello guys, welcome to Talkies Today channel. హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు టాకీస్ టుడే ఛానల్. బిగ్ బాస్ విన్నర్ కళ్యాణ్ పడాల హౌస్ లో ఉన్నప్పుడే కాదు బయటకు వచ్చాక కూడా సోషల్ మీడియాలో సెన్సేషన్ అయితే క్రియేట్ చేస్తా ఉన్నాడు. ముఖ్యంగా తనుజతో గొడవలు జరిగినాయని, ఇద్దరు విడిపోయారని సోషల్ మీడియాలో రకరకాల రూమర్స్ అయితే క్రియేట్ చేస్తున్నారు కదా. సో వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెడుతూ రీసెంట్ గా ఆహా ఓటీటీలో కళ్యాణ్ అలాగే డెమాన్ ఇద్దరు ఇంటర్వ్యూ ఇచ్చారు. సో ఆ ఇంటర్వ్యూలో కళ్యాణ్ అలాగే డెమాన్ ఇద్దరు ఇచ్చి పడేశారు. సో అసలు ఇంటర్వ్యూలో కళ్యాణ్ ఏం మాట్లాడాడు, తనుజ గురించి అడిగిన ప్రశ్నలకి ఎలాంటి షాకింగ్ ఆన్సర్స్ ఇచ్చాడు, సో నెగిటివిటీ చేస్తున్న హ్యాటర్స్ నోర్లు ఎలా మూయించాడనే ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అన్ని ఈ రోజు వీడియోలో మన స్టైల్లో డిస్కస్ చేద్దాం. సో వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వీడియోకి ఒక లైక్ చేసి కామెంట్ చేసి హైప్ అనిపిస్తే హైప్ ఇవ్వండి, వీడియోకి ఎక్కువ రీచ్ వస్తుంది. సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన టాకీ స్టూడియో ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో విషయంలోకి వస్తే ఇంటర్వ్యూ స్టార్టింగ్ లోనే హోస్ట్ తేజస్విని గారు ఒక క్రేజీ గేమ్ అయితే ఆడిచ్చారు. సో కళ్యాణ్ స్క్రీన్ పైన చూడకుండా స్టాప్ అన్నప్పుడు తనుజ ఫోటో అయితే వచ్చింది. సో అప్పుడు డెమాన్ వెంటనే మల్లెపూలు అన్నాడు. సో జిల్ జిల్ జిగా, హగ్గు, దుప్పటి, మల్లెపూలు వంటి కొన్ని వర్డ్స్ ఇచ్చి స్టోరీ చెప్పమంటే కళ్యాణ్ అలాగే డెమాన్ ఇద్దరు చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీస్ అయితే చెప్పి ఇంప్రెస్ చేశారు. సో అది చాలా ఫన్నీ వేలో జరిగింది. ఇక కళ్యాణ్ తన లైఫ్ లో ఉన్న రిగ్రెట్ గురించి అయితే ఒకసారి గుర్తు చేసుకున్నాడు. సో కళ్యాణ్ తన లైఫ్ లో అతిపెద్ద రిగ్రెట్ ఏంటని అడిగితే సెకండ్ క్లాస్ నుంచే చదువు కోసం అమ్మా నాన్నలకు దూరంగా ఉండడమే అని చెప్పాడు. సో కానీ ఇప్పుడు ఆ బాధ లేదని, తను అమ్మా నాన్నలతో కలిసి ఉంటున్నానని, ఎమ్మటే ఇంటికి వెళ్ళిపోతున్నానని వర్క్ అయిపోగానే సో తను చాలా హ్యాపీగా చెప్పడం అయితే జరిగింది. చాలా ఎమోషనల్ కూడా అయ్యాడు. ఇక ఇంటర్వ్యూలో నెక్స్ట్ కళ్యాణ్ ర్యాపిడ్ ఫైర్ గేమ్ అయితే ఆడాడు. సో దాంట్లో కొన్ని క్రేజీ క్వశ్చన్స్ కి అయితే ఆన్సర్స్ చేశాడు. అవి ఏంటో చూద్దాం. సో క్రేజియస్ట్ రూమర్ ఏంటని అడిగినప్పుడు తన ఇంట్లో తను హోమ్ థియేటర్ కట్టించుకున్నాడనే న్యూస్ తనే విన్నప్పుడు కొంచెం బాగా ఫన్నీగా అనిపించింది అన్నాడు. సో నేను ఎప్పుడు హోమ్ థియేటర్ కట్టించుకున్నానని ఆ న్యూస్ నాకు చాలా ఫన్నీగా అనిపించిందని చెప్పాడు. ఇక ఫేమ్ వచ్చాక ఏం పెరిగినాయి అని అడిగినప్పుడు సో వర్క్ కంటే కూడా ఇప్పుడు డిఎమ్స్ లో, ఇన్స్టాగ్రామ్ డిఎమ్స్ లో అమ్మాయిల మెసేజ్లు బాగా పెరిగాయని చెప్పాడు నవ్వుతూ కొంచెం. ఇంకా నెక్స్ట్ కామన్ మ్యాన్ లైఫ్ మిస్ అవుతున్నారా అని అడిగినప్పుడు సో సెలబ్రేట్ అయ్యాక రోడ్డు సైడ్ పానీపూరి గానీ, సమోసా తినడం గానీ బాగా మిస్ అవుతున్నా అన్నట్టు కళ్యాణ్ చెప్పాడు. సో ఇక రెడ్ ఫ్లాగ్, గ్రీన్ ఫ్లాగ్ గురించి అడిగినప్పుడు సో అమ్మాయిలో యాటిట్యూడ్ చూపిస్తే తనకు అసలు నచ్చదని చెప్పాడు. కానీ అదే కొంచెం పొగరుంటే మాత్రం చాలా ఇష్టమని కాస్త హింట్ అయితే ఇచ్చాడు. ఇక డ్రీమ్ కొలాబరేషన్ ఏంటని అడిగినప్పుడు సో ఫ్యూచర్ లో ఎవరితో కొలాబ్ అవుతానంటే తన ఫ్యూచర్ వైఫ్ తో అని చెప్పి కొంచెం స్వీట్ సర్ప్రైజ్ అని కొంచెం హింట్ అయితే ఇచ్చాడు. ఇక ఇంటర్వ్యూలో నెక్స్ట్ ఆర్మీ డ్యూటీ ఆఫీసర్ గా ఉన్నప్పుడు బెస్ట్ మూమెంట్ ఏంటని అడిగినప్పుడు సో కళ్యాణ్ ఆర్మీ డ్యూటీలో ఉన్నప్పుడు ఒక చిన్న అబ్బాయి కారులో వెళ్తూ నిలబడి తనకు సెల్యూట్ చేశాడంట. సో ఆ మూమెంట్ తనకు నిజంగా గూస్ బంప్స్ వచ్చాయని చాలా చెప్తూ ఎమోషనల్ అయిపోయాడు. సో ఇంకా మనందరం ఎదురు చూస్తున్న పాయింట్ సో తనుజ గురించి అలాగే కళ్యాణ్ తనుజ గురించి నెగిటివిటీ చేస్తున్న హేటర్స్ గురించి కళ్యాణ్ ఏం రెస్పాండ్ అయ్యాడు అనేది ఇప్పుడు చూద్దాం. సో ఇది ఇంటర్వ్యూకి హైలైట్ పాయింట్ అని చెప్పొచ్చు. మీరు కనుక ఆడియన్స్ అయితే బిగ్ బాస్ లో ఎవరికి ఓట్ చేస్తారు అని హోస్ట్ అడగగానే కళ్యాణ్ ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా తనుజాకే ఓట్ చేస్తానని చెప్పాడు. సో వీళ్ళిద్దరూ మాట్లాడుకోవడం లేదు, విడిపోయారని సోషల్ మీడియాలో ట్రోల్ చేసే హేటర్స్ అందరికీ ఈ ఒక్క ఆన్సర్ తో కళ్యాణ్ గట్టిగా నోరు మూయించాడనే చెప్పాలి. సో వాళ్ళిద్దరూ ఎప్పుడు బెస్ట్ ఫ్రెండ్స్ అని అర్థమవుతుంది. సో కళ్యాణ్ ఇప్పటికే చాలా సార్లు దీనికి రెస్పాండ్ అయ్యాడు. తనుజాకి తనకి ఎలాంటి గ్యాప్ లేదని, వాళ్ళు హౌస్ లో ఉన్నప్పుడు ఎంత ఫ్రెండ్షిప్ బాండింగ్ ప్యూర్ అయితే ఉందో సో బయట కూడా అంతే ప్యూర్ గా వాళ్ళ ఫ్రెండ్షిప్ బాండింగ్ ఉందనే విషయం ఇప్పటికే చాలా సార్లు రెస్పాండ్ అయ్యి కళ్యాణ్ క్లారిటీ ఇవ్వడం అయితే జరిగింది. స్టిల్ ఇంకా నెగిటివ్ చేసే వాళ్ళు చేస్తూనే ఉన్నారు. సో నెగిటివిటీ చేసే వాళ్ళు దయచేసి ఆపేయండి. వాళ్ళ ఫ్రెండ్షిప్ మీ వల్ల డిస్టర్బ్ కాకూడదని నేనైతే కోరుకుంటున్నాను. సో ప్రస్తుతానికి కళ్యాణ్ తనుజ కుక్కు విత్ జాతరత్నాలు సీజన్ 2లో కొన్ని వారాలు అయితే కలిసి మూమెంట్స్ కనిపించారు. మళ్ళీ ఎప్పుడు కనిపిస్తారా అని ఫ్యాన్స్ కూడా ఎదురు చూస్తున్నారు. సో ఇది గైస్ చూసారు కదా, కళ్యాణ్ పడాల ఇచ్చిన ఇంటర్వ్యూ చాలా డీసెంట్ గా ఎక్కడ కాంట్రవర్సీ కూడా లేకుండా అటు హేటర్స్ కి కౌంటర్లు ఇస్తూ మంచి ఇంట్రెస్టింగ్ గా ఫన్నీ వేలో అయితే జరిగింది. సో మరి కళ్యాణ్ తనుజ గురించి మాట్లాడిన విషయాల గురించి మీ అభిప్రాయం ఏంటి, మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్ లో మీ ఒపీనియన్ అయితే మాతో షేర్ చేయండి. సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన టాకీ స్టూడియో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టేసుకోండి. ఇక వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వీడియోకి ఒక లైక్ చేసి కామెంట్ చేసి హైప్ అనిపిస్తే హైప్ ఇవ్వండి, వీడియోకి ఎక్కువ రీచ్ వస్తుంది. సో ఇంకొక మంచి అప్డేట్ తో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. సో చివరిగా మీరు కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే కళ్యాణ్ అని, తనుజ ఫ్యాన్స్ అయితే తనుజ అని కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేసి వీడియోకి ఒక లైక్ చేయండి. సో కళ్యాణ్ తనుజ మ్యూచువల్ ఫ్యాన్స్ అయితే కళ్యాణ్ తనుజ అని మెన్షన్ చేయండి. ఇక మళ్ళీ ఇంకొక మంచి నెక్స్ట్ మంచి మూవీ అప్డేట్ తో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.